కేంద్ర ఎన్నికల సంఘంలో నూతన కమిషనర్ల నియామకంపై నేడు కీలక సమావేశం జరగనుంది. కాసేపట్లో సీఈసీతో ప్రధాని నరేంద్ర మోదీ, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి భేటీ కానున్నారు. అరుణ్ గోయల్ రాజీనామాతో కేంద్ర ఎన్నికల సంఘంలో ఒక్క చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాత్రమే మిగిలారు. 2-3 రోజుల్లో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో ఈసీల నియామక ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. మరోవైపు కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టంలో సీఈసీ, ఈసీల నియామక ప్యానెల్ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పించారు. దీన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై రేపు సుప్రీంకోర్టు అత్యవసర విచారణ చేపట్టనుంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. చెప్పండి, ఇవాళ ఒక కీలక భేటీ జరగబోతున్నట్టుగా సమాచారం. మరోవైపు సుప్రీంకోర్టు అత్యవసర విచారణ కూడా ఈ సందర్భంగా కొంత చర్చ జరుగుతోంది. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? లోక్సభ ఎన్నికల షెడ్యూల్ మరొక 1-2 రోజుల్లో వెలువడబోతుంది. ఆ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘంలో కేవలం ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్ మాత్రమే ఉన్నారు. సో పని భారం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా కొత్త ఎన్నికల కమిషన్ నియమించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఆ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ రోజు సమావేశం జరగబోతుంది. ఈ సెలక్షన్ కమిటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ప్రతిపక్ష నాయకుడు అధీర్ రంజన్ చౌదరి, అలాగే కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఉన్నారు. సో వీరు ముగ్గురు కలిసి ఒక 2 ఎన్నికల కమిషనర్లను నియమించబోతున్నారు. సాధారణంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారులను, అడ్మినిస్ట్రేషన్ క్యాపబిలిటీ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఈ సెలక్షన్ కి సంబంధించినటువంటి వాటిలో వారిని పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత 2 ఎంపిక చేసి వారి పేర్లను రాష్ట్రపతికి పంపుతారు. సో రాష్ట్రపతి వాటిని పరిశీలించిన తర్వాత ఒక గెజెట్ నోటిఫికేషన్ ద్వారా అపాయింట్మెంట్ జరగబోతుంది. సో వీలైనంత వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. సో ఎన్నికలన్నీ కూడా సజావుగా జరగాలంటే చాలా హెవీ టాస్క్ ఉంటుంది. కాబట్టి ఆ మేరకు ఎన్నికల కమిషనర్ల నియామకం అవసరం ఉంది. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు సమావేశం కాబోతుంది. ఇంకోవైపు ఈ రోజు నియామకం సంబంధించి కొత్త చట్టం ప్రకారం నియామక ప్రక్రియ చేపడుతున్నారు. అయితే ఈ కొత్త చట్టంలో ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కేంద్ర న్యాయశాఖ మంత్రిని సభ్యునిగా సెలక్షన్ కమిటీలో పెట్టారు. సో ఈ అంశాన్ని ఛాలెంజ్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యి, సో ఆ పిటిషన్ పైన రేపు విచారణ జరగబోతుంది. సో రేపు విచారణ జరగబోతున్న నేపథ్యంలో ఆ చట్టం పైన స్టే ఇస్తారా, లేకుంటే ఎటువంటి డైరెక్షన్స్ ఇస్తారా అన్న దాన్ని బట్టి తదుపరి నియామక ప్రక్రియ ఆధారపడి ఉంది.